ఒకే తత్వంలో అనేక తత్వాల అంతర్భావాలు కలిసి ఉంటాయి. ఓకే, తర్వాత దేనిలో ఏది అంతర్భావంగా ఉండాలి అనే నిబంధన ఏది లేదు. నువ్వు ఈ విధంగా ఉండాలని ఆలోచన నీకు ఎప్పుడన్నా స్టాండర్డ్గా ఉందా? ఆశ్రమానికి వస్తే దొంగతనం చెయ్యకూడదు, ఇది నిబంధన. ఎంతమంది ఉన్నారండి? నేను అందరిని అంటలేదురా కనయ్య, నువ్వు నా మొక్క సీరియస్గా చూడవు. ఎంతమంది నిజాయితీగా ఉన్నారు? అబద్ధం ఆడకండి రా అయ్యా అన్న. ఎంతమంది అబద్ధం ఆడకుండా ఉన్నారు చెప్పండి? మామూలు ప్రపంచంలో మామూలే, అది తప్పదు. ఎందుకంటే అక్కడ మనం నడవాలంటే అబద్ధాలు చెప్పాలి, చేయాలి. ఇక్కడికి నిజాయితీ కోసం వచ్చి ధర్మం కోసం వచ్చిన వాడు ఇక్కడ నువ్వు చేయాల్సిన పని అవసరం ఏంటి? కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటాడంటే అవి అంతర్భాగంగా ఉండాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఎందుకంటే ఏ మానవుడు తన మన ప్రవృత్తితో మాట్లాడుతున్నాడో దాన్ని బట్టి అవి మారుతున్నాయి. నీ మనసు ఇట్లా ఉండాలని నేను చెప్పగలను నాన్న? మన పుట్టించిన దేవుడు కూడా మార్చలేకపోతున్నాడు. ఎందుకని పుట్టించాడు, ఆయన పని అయిపోయింది. నువ్వు సరిగా ఉండరా అన్నాడు, నువ్వు ఉండట్లేదు. దానికి ఏం చేశాడు ఆయన? నీకు ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో అక్కడ పెడతాడు నువ్వు పోయిన తర్వాత. అప్పటి వరకు నేను నడుస్తుంది, నడు. అది కాబట్టి తర్వాత ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఘటపటాది కార్యాది వస్తువులలో వాటికి కారణాలైన మట్టి దారం మొదలైన వాటిలో అప్పుడప్పుడు మట్టి దారం మొదలైన కటపటాది కార్యాలలో అంతర్భాగాలుగానో రూపుదాలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ అంతర్భాగాలు ఇక్కడ వస్తాయి. దానికి మనం తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చెప్తాను ఏమిటంటే ఘటము పటము. ఘటము అంటే కుండ, దానికి ఆధారం ఏమిటండి? మట్టి. పటము అంటే ఇది బట్ట. అర్థమైందా? సో ఈ బట్టకు ఆధారం ఏమిటండి? కారణం ఏమిటండి? దారం కదా. సో ఈ రెండు కారణంలోంచి కుండ బట్ట అనేవి రెండు వస్తున్నాయి. ఇది కార్యాలు. కానీ ఒక్కొక్కప్పుడు ఇవే కారణాలుగా ఉండి దీంట్లోంచి కొన్ని వస్తున్నాయి. ఎలా? సపోజ్ నువ్వు బట్ట నేసావు, బట్ట నేసిన తర్వాత వీడికి కనకయ్య చొక్కా కుట్టించుకున్నాడు. ఇలా ఉన్న తాను గుడ్డ చించి టైలర్ చేసి ఇస్తే ఈ గుడ్డ కారణమైంది, వాడి చొక్కా కార్యమైంది, అది కారణమైంది. మారిందా లేదా? అర్థమవుతుందా చెప్పేది? మొట్టమొదటిలో మామూలుగా మాట్లాడితే మట్టి దారము ఆధారం, అవి కారణం. దానిలోంచి వచ్చినటువంటివి కుండ గుడ్డ. ఈ కొండని నువ్వు మూకుళ్ళలాగానో దీనిలాగానో మార్చుకుంటే ఏమైపోయింది? అది మట్టే, కానీ వేరే మారేపటికది ఇది ఆ మట్టే. ఈ కొండలోంచి నువ్వు ఇంకో చిన్న మూత చేసావు, ఓ మూత చేసావు, ఇది ఎప్పటికది ఇది కారణమైంది. నీళ్లు తాగడానికి పెట్టావు, అది కారణమైంది. దానిలో తీసుకుని నీళ్లు తాగుతుంటే అది కార్యమైంది. అట్లాగే ఆ గుడ్డని నువ్వు చొక్కాగా మార్చి కట్ చేసి కుట్టించేపటికి ఇది కారణమైంది, అది కార్యమైంది. చొక్కా కార్యమైంది, చొక్కా గుడ్డ కారణమైంది. అవునా కాదా? సో ఈ విధంగా ప్రపంచంలో ఎన్నో డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నడిచిపోతున్నాయి. కాబట్టి దీనికి లిమిట్ అనేది లేదు. సో ఎవడు తప్పని అనాలి? శ్రీనివాస్ గారు ఓ మాట మాట్లాడతాడు, నా ఎందుకు వచ్చిన సందర్భం కనుక ఇవాళ రాకరాకు వచ్చాడుగా ఆయనదే చెప్తా. మనం యోగం తీసుకున్నప్పుడు నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఏమిటి గురుగారు మీరంతా యోగం చెప్తున్నారు కదా, దీనికి అధిష్టాన దేవత ఎవరు అని అడిగాడు నన్ను. ప్రశ్న మంచి ప్రశ్నే వేశాడు. సరే అప్పుడు నేనేం చెప్పానంటే, నిన్ను పుట్టించిన దేవుడు, జీవుడుగా ఉన్న నువ్వు, శ్రీనివాసుగా ఉన్న నువ్వు వేరు అనుకుంటే ఆ పరమాత్మ అధిష్టాన దేవత కదా. లేదు, అసలు పరమాత్మకి నాకు తేడా లేదు. యోగం నేర్చుకున్నావు ఇక్కడ నువ్వే పరమాత్మవి. నేను తెలుసుకోవడం అంటే అర్థం ఏంటండి? శ్రీనివాస్ పేరుతో ఉన్న శరీరంలో ఉన్న జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడే దేవుడు. ఆ జ్ఞానం తెలిసిన తర్వాత నీకు అధిష్టాన దేవత ఎవరు? నువ్వే. ఇంకో అధిష్టాన దేవత లేదు. ఇది అసలు నిజం. కానీ నీకు ఇవాళ వాళ్ళు దిద్దుకునే రోజున ఆ మాట నేను చెప్తే నీకు అర్థమవుతుందా? యోగంలో నిన్ను ముందుకు తీసుకువెళ్ళి అసలు ఆ ఉన్నటువంటి మూలం ఎక్కడుందో నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆ తత్ ఎక్కడుందో తెలిసిన తర్వాత, తత్ ఆధారంగా ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత ఈ శ్రీనివాస్ అనే వాడికి ఉనికి లేదు.
లేనప్పుడు ఉన్నది ఒకటే, అదే తత్, అదే పరమాత్మ, అధిష్టాన దేవత అదే. విడిగా నువ్వు ఎంతకాలం అయితే శ్రీనివాస్ అనే పేరుతో నేను ఉన్నాను అని నీ యొక్క ఉనికిని విడిగా నువ్వు చూపించుకుంటున్నావో అప్పుడు అధిష్టాన దేవత పరమాత్మ వేరే ఉన్నాడు, నువ్వు తత్వంగా తమ్ముగా ఉండిపోయావు. అర్థమైందా? ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం ఇవాళ వచ్చింది నీకు. కాబట్టి ఈ యోగానికి వచ్చిన తర్వాత, నిర్గుణ తత్వానికి యోగానికి వచ్చిన తర్వాత అధిష్టాన దేవతలను మాట్లాడుతున్నావు అంటే నీవు సకామ కర్మలోనే ఉంటున్నావు. నీకు చెప్పబడుతుందేమో నిష్కామ కర్మ, నిష్కామ యోగము, నివృత్తి మార్గం. దానికి నువ్వు ప్రవృత్తి మార్గంలోకి ఆలోచన చేస్తున్నావు. ఎందుకని? మనందరికీ కూడా భగవద్గీతలో చెప్పాడు. అందరికీ ఏం చెప్పాడు? ఒరే నాయన, అసలు ఏమీ లేకుండా నిరూపంగా నేను ఉన్నాను, నన్ను సేవిస్తే నీకు జన్మ లేకుండా చేస్తాను. కానీ మీరంతా తెలివి తక్కువగా నాలోంచి వచ్చిన విగ్రహాలు, అవతారాలు, వాటన్నింటినీ కొలుగోలు చేసుకుని గుండు కొట్టించుకుని నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చని మీరు చేస్తున్నారు. అల్పమైన కోరికలు. అందుకని నీ బుద్ధి అల్పమైంది. కాబట్టి అర్థమైందా? గట్టిగానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనలో జరుగుతున్న పొరపాటు ఇది సరిదిద్దుకుంటేనే సరైన మార్గంలోకి వెళ్ళగలం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అందరికీ నేను చెప్పటల్లా. యోగ మార్గం తెలుసుకుని తను తాను తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవాడికి ఈ మాట చెప్పాలి. అర్థమవుతుందా? కోపం వచ్చిందా? రైట్, వెరీ గుడ్. సో ఇదే అంతర్భాగాలుగా ఇవి అటు ఇటు మారుతూ ఉంటాయని చెప్పాడు. చెప్పిన తర్వాత కాబట్టి వాద ప్రతివాదుల వాక్కులలో ఏ కార్యానికి ఏం కారణమో, ఏ కారణానికి ఏ కార్యమో అంతర్భూతం చేసి తత్వ సంఖ్య ఎంతని నిర్ణయించాలని తలిచాడో ఈడు ఎవడైతే అనుకుంటున్నాడో వాడు ఈ సంఖ్య ఇంతనే అనుకుంటున్నాడో అంతగా అందరినీ ఒప్పించగలడు. ఇప్పుడు నువ్వు 25 అన్నావు తత్వాలు, నేను 26 అన్నాను. అతను కృష్ణ పరమాత్మ 28 అంటున్నాడు. ఎవడ తప్పు అంటావు? అందరిది కరెక్టే. అందుకే మొట్టమొదటి ఏం చెప్పాడు? వేద విజ్ఞుడు ఏం చెప్తే అది కరెక్ట్ అన్నాడు. డిస్ప్యూట్ వద్దు, నో కాంట్రవర్సీ. అర్థమైందన్న? సో ఒప్పిదిగా అని ఇప్పుడు ఏమంటున్నావు అంటే ఇది అసలైన రహస్యం. ఈ ఉపపాదనలు అన్నీ యుక్తి సంగతాలు. అంటే ఇన్ని రకాలుగా డిఫరెంట్ ఉన్న ఒకే వస్తువుని నలుగురు గుడ్డివాడు వర్ణించారని చెప్పానే ఏనుగుని, ఆ విధంగా నలుగురు ఎవడికి వాడు వర్ణించడం అనేది యుక్తి సంగతాలు. అంటే ఏమిటి? నీకున్నటువంటి సగం నాలెడ్జ్తో ఒక పూర్తి రూపాన్ని వర్ణించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. నీకు దగ్గర ఉన్నది చారణ మందం, నువ్వు రూపాయి మందం సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నావు. ఏం చెప్పాలి నీకు? ఎక్కడి నుంచి నవ్వాలో కూడా తెలియదు. కానీ నీకు మెళ్ళో దండలు వేస్తున్నారు. 3 యూనివర్సిటీ వాళ్ళు నీకు డాక్టరేట్ ఇచ్చారు. ఎందుకని? విపరీతంగా లాగి సపీకి అందులోంచి బ్రహ్మాండంగా చెప్పావు. ఏమిటి? నీ మేధస్సుని ఉపయోగించి నీ తెలివితేటల్ని బయట ప్రపంచంతో ఒప్పించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అసలు లోపల ఉన్న సత్యం నువ్వు తెలుసుకోవట్లేదు. అందుకని ఇవన్నీ కూడా ఈ ఉపపాదనలన్నీ కూడా యుక్తి సంగతాలు అని చెప్పాడు. యుక్తి అంటే తెలివితేటలు.